సినిమా హీరోలు రాజకీయం చేసుడు కొత్తేం కాదు. ఇప్పటికే మస్తు మంది హీరోలు హీరోయిన్లు రాజకీయాలలో ఉన్నారు. సీఎం లైన్లు, డిప్యూటీ సీఎం లైన్లు, ఇంకా కొత్త కొత్తోళ్ళు రాజకీయాల్లోకి వస్తూనే ఉన్నారు. అక్కడిక్కడేమో గాని నెరిగి తమిళనాడు రాష్ట్రంలో అయితే సినిమాల రాజకీయం గట్టిగా నడుస్తుంటది. గిట్లనే ఇప్పుడు హీరోయిన్ తమిళనాడుకు సీఎం అయితా అంటుందట. చూడుర్రి ఆమె ఎవరు. సినిమాలల్లా రాజకీయాలల్లా ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. గిట్లనే ఇప్పుడు తమిళనాడులో హీరో విజయ్ కూడా ఓ పార్టీ పెట్టిండు. వచ్చే ఎలక్షన్లలో పోటీ చేయనికే తయారైతున్నాడు. మొన్ననే ఓ పెద్ద మీటింగ్ పెట్టి జోరుగా ముచ్చట్లు చెప్పిండు. అటు డిఎంకే పార్టీలో ఇంకో హీరో ఉదయనిధి స్టాలిన్ ఉన్నాడు. మస్తు రంజుగా నడుస్తున్నది రాజకీయం. ఇటువంటి ఆలల్లా హీరోయిన్ త్రిష కూడా రాజకీయాలలో అడుగుపెట్టే ఆలోచన ఉన్నదన్నట్టు చెప్పుకొచ్చిందట. పెద్ద ముచ్చట ఏంటిదంటే తమిళనాడు రాష్ట్రానికి సీఎం అవుడే త్రిషకు పెద్ద కోరికనాట. రాజకీయాలకు వచ్చి పబ్లిక్ కు సేవ చేసి ఎప్పటికైనా జయం లెక్క సీఎం కావాలి అన్నట్టు మాట్లాడిందట. ఈనాడమనే ఓ సినిమా ఇంటర్వ్యూలో ఎవరో అడిగితే గిట్ల తమిళనాడుకు సీఎం అయితా అన్నట్టు చెప్పిందట హీరోయిన్. ఇప్పటికే తమిళనాడు రాజకీయాలలో సినిమా హీరోలకు సినిమా యాక్టర్లకు కొదవలేదు. ఇప్పుడు హీరోయిన్ త్రిష కూడా సీఎం అయితా అంటున్నది. అందుకే తమిళనాడులో తత్తిమ పార్టీల లీడర్లు పబ్లిక్ పరేషాన్ అవుతున్నారట. ఎట్లా హీరో విజయ్ తోని తొలత సంది మంచి సుట్రికమే ఉన్నది అంటున్నారు. కాబట్టి త్రిష గాయన పార్టీల గిడ షరీక్ అవుతుందో ఏమో అనుకుంటారట చాలా మంది. మరి ఏమైతుందో ఎట్లయితుందో గాని తమిళనాడు రాష్ట్రానికి సీఎం అయితా అనుడితోని ఇప్పుడు అందరూ త్రిష గురించే మాట్లాడుకుంటారట. అక్కడ అప్పట్లో శశికళ చక్రం తిప్పుతుంది అనుకున్నారు గాని మళ్ళీ ఏం సప్పుడైతే నొత్తలేదు. మరిగా చూడాలి. జయమ్మ తర్వాత తమిళనాడుకు మళ్ళీ మహిళా ముఖ్యమంత్రి త్రిషనే అవుతుందో లేకపోతే ఇంకెవరన్నా అవుతారో అనుకుంటారు ఇప్పుడు అందరూ.